హలో మూవీ లవర్స్. ప్రజ్వల్ దేవరాజ్, సోనాల్ మొంటేరియో, కేఎస్ శ్రీధర్, బేబీ ఆర్నార్ రాథోడ్ ప్రధాన పాత్రలో నటించగా లోహిత్ హెచ్ డైరెక్షన్లో ఫేమస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్పెషలిస్ట్ అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ అందించిన కన్నడ హారర్ థ్రిల్లర్ రాక్షస. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. మూవీ అయితే నాకు 1% కూడా నచ్చలేదు. ఈ మూవీ స్టోరీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సినిమా అయితే ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ అయింది. ఇక ఆ తర్వాత ఉంది అసలైన టార్చర్. అసలు ఈ మూవీకి సెలెక్ట్ చేసుకున్న ఆ మైథలాజికల్ స్టోరీ ఏంటో, ఆ స్టోరీని ఆడియన్స్కి ప్రజెంట్ చేయడానికి ప్లాన్ చేసుకున్న ఆ స్క్రీన్ ప్లే ఏంటో నాకైతే అస్సలు అర్థం కాలేదు. మొత్తం కన్ఫ్యూజనే. ఇవే అర్థం కాలేదురా బాబు అనుకుంటే మధ్యలో టైం లూప్ కాన్సెప్ట్ని ఇరికించాడు డైరెక్టర్. సరే ఇదైనా బాగుందా అంటే ఇది అంతే చెత్తగా ఉంది. మూవీలో హర్రర్ ఎలిమెంట్స్ కూడా ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు. సింపుల్గా చెప్పాలంటే ఒక సినిమాని ఎలా తీయకూడదో ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు అన్నమాట. సినిమా డ్యూరేషన్ 2 గంటలే, కానీ సినిమా ఎప్పుడైపోద్దిరా బాబు అనిపించేలా పిచ్చి బోర్ కొట్టింది. ఈ మూవీకున్న ఒకే ఒక్క పాజిటివ్ జెబిన్ సి జాకబ్ సినిమాటోగ్రఫీ. మిగతా అన్నీ నెగిటివ్సే. డైరెక్టర్ లోహిత్లో డైరెక్టర్కు ఉండాల్సిన క్వాలిటీలో ఒక్కటి కూడా లేదు. ఉన్న ఒకే ఒక్క క్వాలిటీ ఏంటయ్యా అంటే సినిమాని ఎలా చెడగొట్టాలో మాత్రం తనకి బాగా తెలుసు. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్ కూడా తన వర్క్తో దారుణంగా డిసప్పాయింట్ చేశాడు ఈ మూవీలో. ఇలాంటి మైథలాజికల్ టైమ్ లూప్ హారర్ థ్రిల్లర్లో విఎఫ్ఎక్స్ అంటే ఎలా ఉండాలి, వేరే లెవెల్లో ఉంటేనే కదా ఈ కాన్సెప్ట్కు సెట్ అయ్యేది. విఎఫ్ఎక్స్ కూడా ఘోరంగా ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్ సత్య క్యారెక్టర్లో హీరో ప్రజ్వల్ దేవరాజ్ అస్సలు సూట్ అవ్వలేదు. మిగతా యాక్టర్స్ గురించి కూడా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఫైనల్గా చెప్పాలంటే సినిమా ఎలా తీయకూడదో నేర్చుకోవాలనుకునే వాళ్ళు తప్ప మిగతా ఇంకెవ్వరూ ఈ సినిమా చూసే ధైర్యం చేయకండి. సినిమాల మీదనే ఇంట్రెస్ట్ పోయే ఛాన్స్ ఉంది. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.